ఇంటికి సున్నారు వేసేలా ఉన్నారు వీళ్ళు ఇంటీరియర్ డిజైనర్స్ ఏంట్రా? అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి, ఎవరు రావా? ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉంటుంది బావా, నిన్నే అడిగింది సార్ నంబరు. ఏ దీప్తి? రామ్కి వస్తున్నాడు. రారా. ఏ దీప్తి? వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంట్రా లేట్ అయింది? సారీ బాస్, గుడికెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపానికి అదే గుడి మెట్ల దగ్గర అడుక్కు తింటాం. అప్పుడు మీరు వచ్చి ఎద్దులో నువ్వు అడుక్కున్నాడు సిగ్గు లేదా అని మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అయ్యో నేను అలాంటివాడిని కాదండి, 5-10 ఇచ్చే వెళ్తాను. గుడికెళ్ళొచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసి హౌలకన్నా కనబడుతున్నాను. నా మాట విని ఒక 2-3 days లీవ్ తీసుకుని నువ్వు నేను ఏ ఊటీ కొడైకెనాల్ గుడికి నేను తీసుకెళ్తా. నాకు అడుగుతా గుడికండి గెస్ట్ హౌస్ కా? ఎండలో పడొచ్చుంటావు. నా క్యాబిన్ కి వెళ్ళి సెంట్రల్ ఏసీ ఆన్ చేసుకుని నువ్వు రిలాక్స్ అవ్వు చెప్తా. ఓకే బాస్. 20 టెంపరేచర్ పెట్టుకో. ఇంతకీ నేను ఎక్కడున్నాను? అదే సార్, గుడిమెట్ల దగ్గర అడుక్కుంటున్నారు. పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అయినా నిన్ను కాదురా, నిన్ను కాదు. ఈ ఆఫీస్ లో మగ వదివాలని పెట్టినందుకు మా ఎద్దు డాడీ అనాలి. డాడీ ఏంట్రా ఏమైందిరా? చూడండి డాడీ, పరికరం అందరి పనులు పెట్టుకున్నావు. ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాడు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఏమయ్యా రామ్కి, నిన్న సిరీ బిల్డర్స్ కి మెయిల్ పంపమన్నాను, పంపావా? ఎలా పంపిస్తాను సార్, 5 నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పీకుతుంటే. అబ్బో సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆపరా బుర్ర తక్కువ వెతవా. కన్న కొడుకు నమ్మకం నువ్వు బాగా నమ్ముతున్నావా? నీకు నా గురించి తెలుసు కదా. ఎందుకు తెలీదు? నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూసుకొని బతుకుతున్నా. దాట్ వాజ్ వీక్ మూమెంట్. ఆ వీక్ ఈమెయిల్ ఇవ్వడం చేత కాదు కానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఎన్ని వీక్నెస్ ఎట్లా వచ్చారా నీకు? అమ్మ చెప్తాను డాడీ. చెబుతావు. నేను సాయంత్రం ఇంటికి వెళ్తాక 3వ ఇంటికి వెళ్తాను. ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే, వాడు బాస్ అని చెప్పుకోవడానికి అందరి ముందు తిడుతుంటాడు. మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా? ఎవరన్నా భక్తితో గుడికెళ్తారా? మా నాన్న భక్తుడిని చెప్పుకోవడానికి గుడికెళ్తుంటాడు. అదృష్టవంతులు రా, గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా. ఏడిసావు, మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు. రెస్టారెంట్ కి, సినిమాలకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా? ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రా. నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారి తిట్లు భరించలేకపోతున్నాను. సరేలే నాన్న, అష్టోత్తరం టికెటే తీసుకో. రై అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. ప్రసాదం ఎదురా? గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలంట. ప్రసాదం నిన్ను ముందు మీరు పూజగానే ఉండి, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇడియట్, మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను, అరటి తొక్క కాలు జారి మీద పడి. జాగ్రత్తవని తెలిసి కూడా కాలెందుకేసావు? గుద్దడానికే కదా. అది కాదండి. ఏది కాదు? కాలేజీల్లో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళలో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తపడేలా చేస్తుంది. రేయ్ ఊరుకోండ్రా, డిసప్పాయింట్ చేయదు. నువ్వు చెప్పరా. ఆ అమ్మాయిని చూడగానే పడిపోయినరా. ఆహా, నీ లవ్ కరెక్టో కదో తేల్చేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? కాదు, అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయినే కదా? అది ఇడికి రాఖీ కట్టిన రాణి కదరా. అవును. పోలీలేరా పాపం. అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. రేయ్, ఆ అమ్మాయే నీ గుడిలో చూసిన అమ్మాయి. తనిక్కడ ఎవరు నా కలచూడు అమ్మాయా? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. హలో మేడం, నేను హలో సార్. ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్. సరే, ఈ 100 రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు. నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? పడుకునే వాళ్ళకి కనిపిస్తున్నావు. సరే, నీకు ఉన్నప్పుడు ఇది ఐఫోన్, ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది. చెప్పు. పేరు శృతి, ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్. అవునా?
హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట. మన పక్కనే ఉన్న వీపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్ మీరు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోను, అది కవరు. నువ్వేమో జేపీ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ అమ్మాయి వీపీ కంపెనీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి పీపీపీ డుండు నువ్వు ఎలా జరుగుద్ది? జరుగుతుంది. తొడగొడతానికి తొడంత ముఖ్యమో, పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం. శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది. నేను అక్కడుండి హాయ్ చెప్తాను. ఆహా, ఎవరు? నువ్వేంటి ఇక్కడ? హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటావరా? ఈ విషయంలో నువ్వు తలదొరచొద్దు. నా తెప్పలవు నిన్నే పడతా. నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది. అందుకే బంగారం, అప్డేటెడ్ ఐడియా నేను ఇస్తా. వద్దు. ఒకసారి లక్కీ చెప్పేది కూడా వినరా, పోయేదే ఉంది. సరే ఏడు. నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో, ఈ యద్దవలతో మాట్లాడడం కాదు, ఆ అమ్మాయితో 24/7 నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. వాట్ ఐడియా సిస్టర్ జీ. శృతితో ఏమని జరుగుతాయంటావా? ముందు కలీగ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు, ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు. ఇంకా అప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులేరా? అదే మాటలే. నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా. పెంచుతావు సరే, అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు? కరెక్టేగా. నేను నా బాస్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చాను. ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే. అవన్నీ నాకు వదిలేరా, నేను చూసుకుంటా. ఏమిరా అర్ధరాత్రి గుద్దులు వెళ్ళబెట్టావు? రేవ్ పార్టీ డాడ్. రేవు పార్టీ ఆడో సాకి రేవులో పెట్టుకోవడం ఈడ పెట్టావేమి? బయట రేటింగ్స్ ఎక్కువైతున్నాయి డాడీ, అందుకే ఇట్లా పెట్టా. కమ్ జాయిన్ గా. ఈ వయసులో డాన్స్ చేస్తే వచ్చేది మూమెంట్స్ కాదు కామెంట్స్. నువ్వు పనే చేసుకో. రాకపోతే నార్వే పోలీసులకు ఫోన్ చేస్తారా? ఎప్పో బుద్ధులేరా వచ్చాను. చెప్పా, ఎవరు సాంగ్ ఆపింది? నేనే సార్, కొంచెం మీతో మాట్లాడాలి. అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా? నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను. ఏం పీకుంటావు పీకు. థ్యాంక్ యూ సార్. నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికే. నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే. పంపించండి డాడీ, ఆ నసగారితో మనకెందుకు? నువ్వు ఆగరా. ఏం తమాషానా? 3 ప్రాజెక్టులు డిజైన్ చేస్తానండి. నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమి? పంపించండి డాడీ, వీళ్ళ ప్లేస్ లో దీని అక్కని పెడతా. 3 నెలల ప్రాజెక్ట్ నేను డిజైన్ చేస్తా. ఏడాదికి రా. 3 నెలల్లో తల్లి చేరికే. 10 సంవత్సరాల తర్వాత పాపను తీసుకొచ్చి నన్ను తాత 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 అనిపిస్తాది. ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకోనయ్యా. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్. ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే. అమెరికా వెళ్ళిపోతావా? నో 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 నో. బాండ్ పేపర్ కాదు కదా, కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు. రాయ్ ఎవరది? బాలే బాబు డాడ్ తెలీదా? లక్ష్మి పాప లంచ్ కి వస్తావా? ముందే చెప్పి దీనికి దీంట్లో కూడా పాప కావాలా? మహేష్, పవన్, నో షూటింగ్. ఓన్లీ నీ కోటింగ్ రారై. డాడ్ ఓన్లీ కోటింగ్. నన్ను ఎవరు కొట్టారు? చెప్పుకో చూద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. గెస్ చేశాడు. నువ్వు సూపర్ అన్నయ్య. గెస్సే కాదురా, మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా. హీరోలా మాస్క్ వేసుకుని వస్తే భయపడతా అనుకున్నారా? డైలాగులు చెప్పడం కాదురా రై, మాట మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. కమోష్, నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో, అదే నేను అరిస్తే. ఆడవాసనలో ఉంది, కత్తిలో ఉన్నావు. కొంచెం హ్యాండ్ ఇచ్చి లేపు. నేను వచ్చింది ఇవ్వడానికి కాదురా, తీసుకోవడానికి. ముద్దా బాండ్ పేపర్. నువ్వు సేంటిమా? నేను నమ్మను. మర్యాద అడిగితే ఇవ్వరు నువ్వు. మొగోడని కొడుకు చూడకుండా అంతంత దెబ్బలు కొట్టావా? అదే నేనైతే నువ్వైతే మొదటి దెబ్బకే కాళ్ళ మీద పడేటోన్ని. నేను కూడా మీ కాళ్ళ మీద పడతా. మీరు ఓకే అంటే ఓకేనా? మర్యాద అడిగితే చెప్పవా నువ్వు? నిన్ను ఏమ్మా, ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. వాడిని ఇచ్చి పెట్టమ్మా, బాండ్ పేపర్ ఇచ్చేసాలే. మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళలా ₹1,00,000 శాలరీ ఇవ్వలేను. 50,000 మాత్రమే ఇవ్వగలుగుతాను. శాలరీ ఉంది, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. డబ్బుంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం గానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్. గుడ్, బట్ 1 కండిషన్. 1 year బాండ్ ఇవ్వాలి. 1 year ఏం సార్, ఆల్రెడీ 3 years బాండ్ సెండ్ చేసి తీసుకొస్తే. ఎక్సలెంట్. ముందు మన స్టాఫ్ ని పరిచయం చేస్తారా? ఎస్, వై నాట్. ప్లెజర్ మీటింగ్ యూ. లైక్ వైజ్. హాయ్ సార్, నా పేరు ఝాన్సీ. నా నెంబర్ చాలా ఫ్యాన్సీ. నైస్. ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఒక అమ్మాయి ఉండాలి పొడుగ్గా. అమ్మాయి పేరు కూడాను కృతియో ప్రకృతియో. శృతి గారా? లేదు సార్, మానేసింది. మానేసిందా? అవును సార్, పక్కనే ఉన్న జేపీ ఇంటీరియర్స్ లో జాయిన్ అయింది.
అదేంటయ్యా ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తానంటావు? నో, నేను ఒప్పుకోను. సార్ ప్లీజ్ సార్, నేను ఇక్కడ ఉండలేను సార్. పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు. నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్. నో నెవర్, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవురా? మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అక్కడ శృతిని చూడగానే ఇక్కడ సీన్ అర్థమైంది. ఓహో. నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా? ర్యాపో ఏంటి, డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది. అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే. నేనివ్వను. బాండ్ పేపర్ ఇవ్వకపోతే బాండ్ బజాయిస్తావు. అంటే నాకెవరు లేరనుకున్నావా? నాకు నా లక్కీ ఉంది. మేరే పాస్ లక్కీ హై.